జనాలు ఇంతకుముందు కిరాణా దుకాణాల ఇంటి సామాను, బట్టల దుకాణాల బట్టలు, పుస్తకాల దుకాణాల చిన్న పోరగాన్లకు పుస్తకాలు గిట్లా దేనికి దానికి కొంటుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ షాపింగ్ మాటలు వచ్చినాక అన్ని దిక్కుల తిరుగుడు ఎందుకు అని చెప్పి ఒకటే దిక్కున అన్ని దొరుకుతానే అని షాపింగ్ మాటలకు పోతే చూడుర్రి జనాన్ని ఎట్లా మోసం చేస్తుర్రో. మొన్న మధ్య సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్ఆర్ఆర్ మార్ట్ మోసాన్ని చూసినాం కదా. ఇక దాన్ని మరవక ముందే మళ్ళొకసారి అట్లనే రాయకోడు మండలం చిమ్నాపూర్ గ్రామ చౌరస్తాలున్న ఎస్ఆర్ఆర్ మార్టులు సుత జనాన్ని మోసం చేస్తున్నారటనుల్లా. ఇక ఎస్ఆర్ఆర్ ట్రేడర్లా ఏ వస్తువు కొన్నా గానీ ఎంతో కొంత ఎంఆర్పి మోసాలను చూసి కొనేటోళ్ళు షాక్ అవుతుర్రట. ఇప్పుడు ఇందాక ఎస్టిమేషన్ ఈ బాబు ఇచ్చిండు, ఈ ఎంప్లాయీస్ వీళ్ళు ఎస్ఆర్ఆర్లో ఎంప్లాయీస్. ఇది एस्टिमेशन ఇప్పుడు एक स्कैन करो अब भाई एक बार स्कैन करो मैं वीडियो లేరు స్కాన్ కరో. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతసేపు 102 రూపీస్ వచ్చింది, నా వీడియోలో ఆల్రెడీ ఉన్నది. అప్పుడు కిतना हो रहा है ఇప్పుడు ఎందుకు 70 రూపాయలు వస్తుంది? ఇగో మార్చేసారు ఇప్పుడే. ఇది ఎంఆర్పి ఏమో 90 రూపీస్ ఉంది, 70 రూపీస్ దీనికి. ఏంది ఇది? అట్లాస్ బుక్ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇప్పుడే జస్ట్ ఇగో మేము ఆడుతున్నాము, మార్చేసారు. నాకు ఇది చిన్న నాకు సేమ్ 108 రూపీస్ బిల్లే కావాలి. నాకు ఇందాక ఎట్లా ఇచ్చినావు నాకు? నువ్వు నాకు అవన్నీ కాదు తమ్మి, నాకు అది చెప్పొద్దు. నువ్వు నాకు బిల్లు తమ్మి. ఇక చూడు, నాకు ఈ బుక్ కావాలి. నీ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120 రూపీస్ ఎంఆర్పి, 108 రూపీస్ నాకు ఇచ్చే ప్రైస్. నేను ఇంత అమౌంట్ కడతా ఈరోజు, నాకు ఇవ్వాలి. యాక్చువల్గా 90 రూపాయలు ఇగో ఈ బుక్లో అని చెప్పి అన్ని చూస్తే 90. అదేం తీస్తా? నాకు అవసరం ఉన్నది, నాకు ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. ఇది నాకు ఇది ఎస్ఆర్ఆర్ మార్ట్లో. అరే బాబు నాకు ఇది కావాలి, నాకు బిల్లు ఇవ్వు. నాకు అలా ఇస్తున్నావు, నెత్తి ఖరాబ్ అవుతుందా? బిల్లు 108 బిల్ చదువు. మీకు టైం నాకు నీకెందుకు తమ్మి? అయ్యో నాకు బిల్లు, నాకు ఇవన్నీ అట్లాస్ బుక్తో సార్ నాకు బిల్లు. అవర్ ప్రైజ్ మోసం చూడు, అవర్ ప్రైజ్ 90 రూపాయలకు వచ్చింది 108 రూపాయలు. మనకు మళ్ళీ కనికరించి 120 రూపీస్ వేసి 30 రూపాయలు ఎక్కువ వేసి అందులో 12 రూపాయలు మా వీళ్ళు తగ్గించినట్టు. తమ్మి నువ్వని కాదు, నీ ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120, 108 ఇది. ఇగో ఇందాక సేమ్ అన్నిట్లో 2-3 చింపి చూసినాం. ఇగో సేమ్ ఇగో ఇది 90 రూపాయల రేటు. ఇట్లా ఉంటుంది. ఇగో బిల్లు చింపేసారు ఇంతకుముందు, గోల్మాల్ అయిపోయింది. ఎడిటింగ్ ఉన్నది, ఎడిటింగ్ ఉంటది. అది మిస్టేక్ తీసుకో బ్రో, వీడియో తీసుకో. అరే బాబు నీకు తిక్కలేదు, నీతో సంబంధమే లేదు. వాళ్ళకి అన్ని నేర్పిస్తారే ఎడిటింగ్. మొత్తం ఎడిటింగ్ ఈయననే ఎడిటర్ అట. మాకు తెలియదా ఎడిటర్ అంటే? ఈయననే తెలిసింది, మాకు ముందే తెలుసు. ఈ స్టోర్కు ఎడిటర్ ఈయననే, బార్ కోడ్ చేంజ్ చేయడము అన్ని మార్చడం ఈయననే. చూసారు కదా, ఒక అట్లాస్ మ్యాప్ బుక్ మీద ఉన్న ఎంఆర్పి ధర 90 రూపాయలైతే దాని మీద ఎస్ఆర్ఆర్ ట్రేడర్ స్టిక్కరు 120 రూపాయలది అంటుపెట్టి జనాలనెత్తిన టోపీ ఎట్లా పెడుతుర్రో. అయితే సామాన్లు తీసుకున్నాను, అట్లనే మా పిల్లలకి నోట్ బుక్స్ తీసుకున్నా, దాంట్లో అట్లాస్ బుక్ కూడా తీసుకున్నా. అయితే తీసుకొని బిల్లింగ్ చేసుకున్న తర్వాత బిల్లింగ్లో అట్లాస్ బుక్ 120 రూపాయలు ఎంఆర్పి రేటు, అవర్ ప్రైస్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్ 108 రూపాయలు డిస్కౌంట్ అట్లా వేసి వాళ్ళ స్టిక్కర్ ఉంది. నాకు డౌట్ వచ్చింది, అట్లాస్ బుక్ ఇంత రేట్ ఉంటుంది కదా అని. ఆ అట్లాస్ వాళ్ళ ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ వేసిన స్టిక్కర్ కింద అట్లాస్ బుక్ ఎంఆర్పి ఒరిజినల్ రేట్ ఉంటుందని దానికి తొలగించి చూస్తే అట్లాస్ 90 రూపాయల రేట్ ఉంది. ఇట్లా 90 రూపాయల రేట్ ఉంది, మీరు 120 రూపాయలు ఎట్లా వేసిండ్రు? 120 రూపాయలు వేసి మళ్ళీ మాకు అది 90 రూపాయలకి ఇవ్వాల్సింది 120 రూపాయలు రేట్ వేసి 108 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఎంఆర్పి రేట్ కన్నా 20 రూపాయలు ఎక్కువ. సో అది ఎందుకు ఇట్లా అని నేను వీడియో తీసినాను. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడప్పుడు బిల్లు కంప్యూటర్లో బిల్లు మార్చేసారు.
రூపాయలు ఫస్ట్ నాకు ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. తర్వాత ఏం చేసిన వాళ్ళంటే 120 కాదు మిస్టేక్ అయింది సార్, సారీ 90 రూపాయలని, 90 రూపాయలు అట్లా 90 రూపాయలు వేసి 70 రూపాయలు నాకు ఇచ్చినట్టు చేసిర్రు. తర్వాత 120 రూపాయలు అట్లా 3 బిల్లులు మార్చి అంటే వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఏం తెలియదు వాస్తవానికి. ఇటువంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికి నాకు ఇది రెండోది. ఒక డైరీ కూడా తీసుకుంటే ఇట్లా జరిగింది. ఈ ఎస్ఆర్ఆర్ ట్రేడర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరి చుట్టుపక్కల వేరే షాపింగ్ మార్ట్ లేకపోవడో ఏమో గాని వీళ్ళే ఎక్కడికక్కడ ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ బ్రాంచ్లు ఓపెన్ చేసి జనాల దగ్గర అందిన కాడికి ఎట్లా దోస్తుర్రో. ఒక చిన్న బుక్ మీదనే 30 రూపాయలు గుంజుతున్నారంటే మిగిలిన వాటి సంగతి ఎట్లుంటుందో ఊహించుకోర్రి సంగారెడ్డి జనాలు. ఇక గతంలో కూడా నారాయణఖేడ్లో ఉన్న అదే మార్టు మీద ఫిర్యాదు అందినా గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదట పైనున్న అధికారులు. తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే కన్జ్యూమర్ కోర్టులో ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు దాకా వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు కాయకష్టం చేసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు నారాయణఖేడ్లో జరిగిన సంఘటన పోయిన నెలలో చూసినాం అనుకుంటా. ఇప్పుడు ఇక్కడైతే అసలు జనాలకు ఏం తెలియదు. ఎంత బిల్లేస్తే ఎంత అంటే ఈయనకు నచ్చినట్టు దోచుకొని తినడము. ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు వరకు వెళ్తాము. తగిన చర్యలు అధికారులతో తగిన చర్యలు తీసుకున్న విధంగా ఖచ్చితంగా నా వంతుగా నేను కన్జ్యూమర్ కోర్టు వరకు వెళ్తాను. ఇప్పుడు గీ అన్న మాత్రం గీ ముచ్చట మీద ఎస్ఆర్ఆర్ మార్టులో జరుగుతున్న మోసాల మీద కన్జ్యూమర్ కోర్టుకు అయితే పోతానంటున్నాడు. ఇక చూడాలి మరి ముందు ఏమైతుందో అని.